ఏం చేసినా కలిసి రావడం లేదు పూజా హెగ్డేకి. స్టార్ హీరోలతో సినిమా చేసినా సక్సెస్ మాత్రం దక్కడం లేదు. దీంతో పూజా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు బుట్టబొమ్మ అభిమానులు. ఇందులో ఓ తెలుగు సినిమా కూడా ఉండటంతో మరింత ఎక్సైట్ అవుతున్నారు పూజా హెగ్డే ఫ్యాన్స్. పూజా హెగ్డే సరైన సక్సెస్ చూసి 5 ఏళ్లు కావస్తోంది. 2020లో వచ్చిన అలవైకుంఠపురంలో తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. టాలీవుడ్ లో బ్యాడ్ టైం నడుస్తుందని బాలీవుడ్ కి వెళ్తే అక్కడ సేమ్ సీన్ రిపీట్. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసినా రిజల్ట్ లో మాత్రం నో చేంజ్. నార్త్ లో కూడా లక్ కలిసి రాకపోవడంతో కోలీవుడ్ కి షిఫ్ట్ అయింది. సూర్యతో చేసిన రెట్రో డిజాస్టర్ తర్వాత కూలీలో మోనికా స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ప్రజెంట్ దుల్కర్ సల్మాన్ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న పూజా హెగ్డేకి స్పెషల్ విషెస్ చెప్పింది టీం. దుల్కర్ సల్మాన్ తో తెలుగులో సినిమా అనౌన్స్ చేసి టాలీవుడ్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది పూజా హెగ్డే. DQ41 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో రవి డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. SLV సినిమాస్ పాన్ ఇండియా మూవీగా ప్రొడ్యూస్ చేస్తున్న DQ41 ఎమోషనల్ డ్రామాతో సాగే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 3 ఏళ్ల తర్వాత దుల్కర్ సినిమాతో టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తూ ఉండడంతో ఈ సినిమాపై ఎగ్జైట్ అవుతున్నారు పూజా హెగ్డే ఫ్యాన్స్. టాలీవుడ్ లో దుల్కర్ సల్మాన్ తో జోడీ కట్టిన పూజా హెగ్డే కోలీవుడ్ లో దళపతి విజయ్ జననాయగన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి విడుదలకు రెడీ అవుతోంది. వినోద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో విజయ్ పవర్ఫుల్ పోలీస్ గా నటిస్తున్నారు. విజయ్ చివరి సినిమాగా తెరకెక్కుతోన్న జననాయగన్ పై భారీ అంచనాలున్నాయి. దీంతో విజయ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన జననాయగన్ పూజాకి సక్సెస్ తీసుకొస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు బుట్టబొమ్మ అభిమానులు. సౌత్ లో మళ్లీ బిజీగా మారుతోన్న పూజా హెగ్డే లైనప్ లో ఓ బాలీవుడ్ సినిమా కూడా ఉంది. వరుణ్ ధవన్ హే జవానీతో ఇష్క్ హోనా హే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది పూజా హెగ్డే. మృణాల్ ఠాకూర్ సెకండ్ లీడ్ ప్లే చేస్తోన్న ఈ సినిమా 2026 ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు రాఘవ లారెన్స్ హిట్ ఫ్రాంచైజీ అయిన కాంచనా 4 సినిమాలోనూ మెయిన్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. మరి 5 ఏళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తోన్న పూజా హెగ్డేకి ఈ క్రేజీ సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ తీసుకొస్తాయో వెయిట్ అండ్ సీ.